హలో ఫ్రెండ్స్, సింగపూర్లో ఎవరైతే మన ఇండియన్స్ కానీ లేకపోతే అదర్ కంట్రీస్ అంటే సింగపూర్ వాళ్ళు కాకుండా వేరే కంట్రీలో వచ్చి ఇక్కడ చదువుకుంటారో వాళ్ళకి ఆ కట్టిన ఫీజు కూడా వెనక్కి ఇచ్చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ చదవాలంటే 4 సంవత్సరాలు చదవాలి. సంవత్సరానికి వచ్చి సుమారు 12.5 లక్షల దాకా ఫీజు కట్టాలన్నమాట. సో అంటే 4 సంవత్సరాలకి 50 లక్షల దాకా ఫీజు కట్టాలి యూనివర్సిటీకి. ఆ కట్టిన 50 లక్షల ఫీజు కూడా వెనక్కి ఇస్తారనమాట. అంటే ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో కొంచెం ముందుకెళ్ళినట్లయితే తెలిసిద్ది అనమాట. సో ఇక్కడ సింగపూర్లో కంట్రీ అనేది చిన్నది కాబట్టి ఇక్కడ యూనివర్సిటీలు కూడా చాలా తక్కువ యూనివర్సిటీలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఉండే యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇక్కడ సింగపూర్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కఠినంగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే వాళ్ళు చెప్పే ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ తీసుకొస్తారనమాట. అంటే ఎడ్యుకేషన్ చెప్పడానికి కానీ. సో ఇంకా ఏంటంటే స్టూడెంట్స్కి ఎథికల్ వాల్యూస్ కూడా బాగా నేర్పిస్తారు. ఇంకా కష్టపడి వర్క్ చేయడం కూడా ఏంటంటే బాగా నేర్పిస్తారు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కాన్స్ కూడా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కల్చర్ అనేది, సో కల్చర్ బాగుంటుంది అనమాట. అంటే ఎడ్యుకేషన్ బాగా చెప్పటం, అదేవిధంగా కష్టపడే గుణాన్ని నేర్పించడం అట్లా ఉండిద్ది. సో ఇక్కడ యూనివర్సిటీలో ఏంటంటే సెలెక్టెడ్ యూనివర్సిటీలో ఎవరైతే పార్ట్నర్స్ చదువుతారో, పార్ట్నర్స్ అంటే మన ఇండియా వాళ్ళు కాబట్టి ఇండియా వాళ్ళైనా కావచ్చు, చైనా, ఇంకా మలేషియా, బ్యాంకాక్, ఇండోనేషియా ఇట్లా పక్క కంట్రీలో మొత్తం ఏంటంటే ఇక్కడ కొంతమంది వచ్చి చదువుకుంటుంటారు అనమాట. సో వాళ్ళకేంటంటే ఇక్కడ సింగపూర్ గవర్నమెంట్ వెనక్కి ఫీజు అనేది వెనక్కి ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది అంటే ఇక్కడ 4 ఇయర్స్ బీటెక్ అయిపోయిన తర్వాత, అంటే ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కానీ ఇక్కడ ఉండటానికి ఒక 3 ఇయర్స్ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే పర్మిషన్ ఇచ్చింది అనమాట. అంటే ఎవరైతే సింగపూర్లో చదువుకుంటారో వాళ్ళు ఇక్కడ జాబ్ చూసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆ 3 సంవత్సరాల లోపు వీళ్ళు కానీ ఏదైనా కంపెనీలో జాబ్ వచ్చిందనుకో, సో జాబ్ చేస్తా ఇక్కడే ఇంకా 3 సంవత్సరాలు ఈ సింగపూర్లోనే వర్క్ చేసినట్లయితే వాళ్ళు కట్టిన ఫీజు వాళ్ళకి రిటర్న్ ఇచ్చిద్ది అనమాట గవర్నమెంట్. అది కూడా ఎలా ఇచ్చిద్దంటే ఇన్స్టాల్మెంట్ వైజ్ ఇచ్చిద్ది అనమాట. అంటే ఒక్కో సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు 3 ఇయర్స్ చేస్తారు కదా, ఒక్కో సంవత్సరానికి వచ్చి ఒక 15 లక్షలు రీఎంబర్స్ ఇస్తారనమాట. అంటే స్టూడెంట్స్కి వెనక్కి ఇచ్చేస్తారు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఇక్కడ సింగపూర్లో వాళ్ళు వర్క్ చేయటం వల్ల సింగపూర్ గవర్నమెంట్కి ఆదాయం కాబట్టి, సో ఎవరైనా ఇక్కడ చదువుకొని వీళ్ళు పక్క కంట్రీకి వెళ్ళకూడదు, సో వాళ్ళు ఇక్కడే వర్క్ చేసినట్లయితే మేము కొన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి స్టూడెంట్స్కి అయితే ఈ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోగానే కొంతమంది ఏంటంటే వెళ్ళిపోతుంటారనమాట. అంటే పక్క కంట్రీకి వెళ్ళిపోవటం, యూఎస్కి, యూకేకి వెళ్ళిపోవటం, లేదా జర్మనీ, లేకపోతే ఇండియా కొంతమంది తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా చేసే బదులు వాళ్ళు ఇక్కడే వర్క్ చేసినట్లయితే వాళ్ళ కట్టిన ఫీజు వాళ్ళకి రిటర్న్ వస్తుంది. ప్లస్ జాబ్స్ కూడా మంచి జాబ్స్ వస్తాయి అనమాట ఫ్రెషర్స్కి. అంటే బేసికల్గా ఏంటంటే సింగపూర్లో ఫారినర్స్ని ఎవరిని తీసుకొస్తారంటే అందరినీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లే తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా తీసుకురావాలంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లే ఉండాలన్నమాట. అంటే మినిమం ఒక 4-5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటేనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేపిస్తుంటారు. కానీ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా వాళ్ళు ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకుంటారు యూనివర్సిటీలో, ఇక్కడ యూనివర్సిటీలో వాళ్ళకేంటంటే ఫ్రెషర్స్గా ఏం జాబ్స్ ఉంటాయో ఆ జాబ్స్కి ఎలిజిబిలిటీ అనమాట. అంటే సింగపూర్ నుంచి డైరెక్ట్గా ఏంటంటే మన ఇండియా వాళ్ళని ఫ్రెషర్స్ని తీసుకురారు. సో ఎవరైతే ఇక్కడ సింగపూర్లో చదువుకుంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ అనమాట ఫ్రెషర్స్గా. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఇక్కడ సింగపూర్లో ఏ కంపెనీలో ఫ్రెషర్స్కి జాబ్స్ పడ్డా కానీ ఈ సింగపూర్లో చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వాళ్ళకి జాబ్ వచ్చినట్లయితే శాలరీస్ కూడా ఏంటంటే ఇక్కడ చదివిన వాళ్ళు కాబట్టి శాలరీస్ కూడా బాగానే ఉంటాయి అనమాట. ఇంకా ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్ జాబులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. సో పర్మనెంట్ జాబులు రావడం వల్ల ఉపయోగం ఏంటంటే వీళ్ళకి శాలరీతో పాటు వీళ్ళకి సంవత్సరానికి 3 నెలలు లేదా 4 నెలలు శాలరీ కూడా బోనస్ ఇస్తారనమాట. అది ఇక్కడ సింగపూర్ గవర్నమెంట్, అంటే సింగపూర్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో పర్మనెంట్గా వాళ్ళకి అది ఒక రూల్ ఉంటుంది అనమాట. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఎవరైతే పర్మనెంట్గా వర్క్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే కంపెనీ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసింది. 3 మంత్స్ శాలరీ బోనస్గా ఇచ్చింది. ప్లస్ ఇంకా ఏంటంటే లీవ్స్ బెనిఫిట్స్ ఉండిద్ది. ఇంకా అన్ని రకాల కంపెనీకి ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఉపయోగాలు కూడా సింగపూర్లో ఎవరెవరు చదివారో వాళ్ళకు ఉండిద్ది అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సింగపూర్లో వచ్చిన స్టూడెంట్స్కి ఏంటంటే ఎంత ఖర్చు అవుతుందంటే ఒక సంవత్సరానికి 12.5 లక్ష
కాలేజ్ ఫీజు కట్టాలి. దాంతోపాటు ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉండటానికి, సో వీళ్ళు ఉండటానికి ఎట్లా ఉంటుందంటే యూనివర్సిటీలోనే ఉంటారు ఎక్కువ మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ యూనివర్సిటీలో రూమ్ ఎంత ఉంటుంది అంటే ఒక $300 నుంచి $500 దాకా ఉంటుంది అనమాట. అంటే సుమారు ఒక 20,000 నుంచి 30,000 దాకా వాళ్ళ రూమ్కి రెంట్ ఉంటుంది అనమాట. సో తర్వాత ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉండాలంటే వీళ్ళకి ఫుడ్ కావాలి, ప్లస్ వీళ్ళు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తిరగటానికి ఏంటంటే మెట్రో కార్డ్స్ కావాలి, తిరగటానికి కొంచెం వీళ్ళ మొత్తం ఖర్చులు చూసుకున్నట్లయితే ఒక 30,000 రూమ్కి వేసుకున్నా కానీ తర్వాత ఏంటంటే వీళ్ళ ఖర్చులకి ఇంకొక 30,000 వేసుకోవచ్చు అనమాట. మొత్తం మీద నెలకి ఒక 60,000తో స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ చదువుకోవచ్చు. సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఏంటంటే ఒక లిమిట్ ఆఫ్ టైం ఇచ్చింది అనమాట. అంటే వారానికి ఒక 40 గంటలు లేకపోతే 80 గంటలు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఏంటంటే ఒప్పుకునిద్ది అనమాట వాళ్ళు వర్క్ చేసుకోవడానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో డేటా ఎంట్రీ జాబ్స్ కానీ లేకపోతే రిసెప్షనిస్టులు ఇట్లా ఉంటాయి అనమాట, జాబ్స్ ఉంటాయి. సో అలాంటి జాబ్స్కి ఏంటంటే వాళ్ళు ఎలిజిబిలిటీ అనమాట, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో. అది కాక ఏంటంటే తర్వాత వీళ్ళు ఏంటంటే ఇంకా సూపర్ మార్కెట్లో ఏదైనా జాబ్స్ ఉంటాయి కానీ అలాంటి జాబ్స్ అయినా చేసుకోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే గంటకు వచ్చేసి ఓ $10 లేకపోతే $20 అనేది ఏంటంటే వాళ్ళు చేసే జాబ్ను బట్టి వాళ్ళకి అయితే ఇచ్చేస్తుంటారు అనమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏదైనా ఇంకా ఇన్ కేసు ఇక్కడ కొంతమంది యూనివర్సిటీలో కూడా వర్క్ చేస్తుంటారు. సో అలా కాకుండా వీళ్ళకి ఎవరికి జాబ్స్ దొరకనప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంకా హోటల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ హోటల్స్లో పనిచేయడానికి కూడా కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ పనిచేసి గంటకి ఎంత తీసుకొచ్చుకుంటారు. అంటే ఎస్పెషల్గా హోటల్స్ ఎప్పుడు రద్దీగా ఉంటాయి అంటే ఇక్కడ నైట్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎవరు ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోరు కాబట్టి వీళ్ళంతా ఆఫీసులు అయిపోయిన తర్వాత వీళ్ళు హోటల్స్కి వెళ్ళి తింటారు. సో అందువల్ల ఏంటంటే ఈవినింగ్ టైంలో కొంచెం ఎక్కువ బిజినెస్ జరిగింది ఇక్కడ హోటల్ వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే హోటల్ వాళ్ళు వీళ్ళు పొద్దున్న నుంచి కాకుండా వీళ్ళు కాలేజ్ అయిపోయిన తర్వాత ఏదో 4కో లేదా 5కో వచ్చి హోటల్లో జాయిన్ అవ్వమంటారు. అంటే సర్వెంట్గా జాయిన్ అవ్వమని చెప్పేసి వాళ్ళు అక్కడ ఒక 4 hours ఏమి ఇస్తారనమాట డైలీ. సో వాళ్ళు ఆ 4 hours పనిచేసి వాళ్ళ దగ్గర డైలీ అంటే గంటకి ఎంత తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ సింగపూర్లో ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే సింగపూర్ అనేది సేఫెస్ట్ కంట్రీ కాబట్టి ఇక్కడ సేఫ్టీ వైజ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా తీసుకున్నాం అనుకో, అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా లేకపోతే యూకే ఇట్లా తీసుకున్నాం అనుకో, కొన్ని కంట్రీస్లో ఏంటంటే అక్కడ సేఫ్టీ అని ఉండదు. ఇప్పుడు అమెరికాలో చూసుకున్నట్లయితే ఎక్కువ స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి అనమాట. అంటే అక్కడ లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అన్ని ఇక్కడ కొన్ని అక్కడ వాళ్ళు ఏంటంటే కాల్ చేయడం ఇట్లా చేస్తున్నారు. కానీ ఇక్కడ సింగపూర్లో ఎట్లా ఉంటుంది అంటే రూల్స్ అన్ని బాగుండటం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ని కనీసం ఒక మాట కూడా అనరు, వాళ్ళని అసలు కదిలించరు అనమాట. ఇంకా ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికే చూస్తుంటారు. సో ఇంకా సేఫెస్ట్ కంట్రీ కాబట్టి ఇక్కడ చదువుకోవటం అనేది మంచి పద్ధతి అనమాట. ఇంకా చదువుతో పాటు వీళ్ళకి కొన్ని వాల్యూస్ అనేది నేర్పిస్తారు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయి మీరు ఇండియాకో లేకపోతే పక్క కంట్రీకి వెళ్ళే బదులు ఇక్కడ చదువుకొని ఇక్కడే జాబ్ తెచ్చుకుంటే మీకు ఏంటంటే శాలరీ వైజ్ బాగుంటుంది, ఇంకా మీ యూనివర్సిటీ ఫీజు అనేది రిటర్న్ వచ్చింది. సో అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట. ఇంకా సింగపూర్లో యూనివర్సిటీలు చూసుకున్నట్లయితే ఒక సెలెక్టెడ్ యూనివర్సిటీస్ 3 యూనివర్సిటీస్ ఉంటాయి అనమాట. సో ఈ యూనివర్సిటీలో ఏంటంటే ఎడ్యుకేషన్ వైజ్ చాలా బాగుంటుంది. సో దాంతోపాటు ఏంటంటే వీళ్ళు కొన్ని యూనివర్సిటీలో ఏం చేస్తారంటే స్కాలర్షిప్ ఇస్తారనమాట. అంటే ఎవరైనా బాగా చదివే స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు యూనివర్సిటీ నుంచి కొంత స్కాలర్షిప్ ఇస్తారు, గవర్నమెంట్ నుంచి వచ్చింది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఏంటంటే ఇండియా సైడ్ కూడా ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే బ్యాంకులు కానీ వీళ్ళు ఏంటంటే కొంతమంది ఏంటంటే స్పాన్సర్షిప్ ఇస్తారనమాట. అంటే ఎవరైతే బాగా చదువుకుంటున్నారో మంచి క్లవర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి కొంత స్కాలర్షిప్ ఇచ్చి ఇక్కడ చదువుకోవడానికి అనుమతిస్తారనమాట. సో సింగపూర్లో ఏంటంటే ఇప్పుడు మనం చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళు అంటే జాబ్స్ అనేది ఎలాంటి జాబ్ అయినా చేసుకోవచ్చు. అంటే వెళ్ళి సూపర్ మార్కెట్లో వర్క్ చేయొచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయొచ్చు. ఇంకా లేదు అనుకుంటే ఏంటంటే ఇంకా అక్కడ టూరిస్టులు వస్తుంటారు అనమాట. ఈ టూరిస్టులు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి గైడ్ చేయడానికి కొంతమంది వెళ్తుంటారు, లేదా ఇంకా బయట కొన్ని డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి అనమాట. సో ఏ జాబ్ అయినా చేయడానికి ఇక్కడ సింగపూర్ గవర్నమెంట్ అనేది అనుమతిస్తుంది అనమాట. అంటే ఇల్లీగల్గా ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టి వీళ్ళు లీగల్గానే
వాళ్ళకి ఇచ్చిన అవర్స్లోనే చేయాలన్నమాట. సో అంతకంటే ఎక్కువ చేశారంటే ఒక్కోసారి ప్రాబ్లం ఉండదు, కానీ ఇంకొకసారి ఇంకా ఏదన్నా ఇష్యూ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు ఇక్కడ రూల్స్ కఠినంగా ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ఏంటంటే ఫైన్ వేయటము లేకపోతే జైల్లో పెట్టడం ఇట్లన్నీ జరుగుతుంది అనమాట. సో ఎవరైనా ఇండియా నుంచి స్టూడెంట్స్ వస్తే మీరు ఫస్ట్ సింగపూర్కి రాగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చదువుకోండి. సో వాళ్ళు ఇచ్చిన వర్క్ పర్మిట్లో ఆ వర్క్ అంటే 40 అవర్స్ లేకపోతే 50 అవర్స్ ఇస్తారు ఒక వీక్ వచ్చి, ఆ అవర్స్లోనే మీరు ఇక్కడ వర్క్ చేసుకోండి. సో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు. వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.